ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు. కొన్ని క్షణాలు మధురమైన జ్ఞాపకాలను ఇస్తాయి. కొన్ని క్షణాలు మర్చిపోలేని బాధని కలిగిస్తాయి. మన మనసులు కలిసేలా చేసిన ఆ దేవుడు మనం జీవితాంతం కలిసుండేలా చేయలేకపోయాడు. ఇప్పుడు ఎందుకు కూర్చో అలా మాట్లాడుతున్నావు? జాబ్ వచ్చాక ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాను కదా. మన మనసులు కలిసినంత ఈజీ కాదు మన కుటుంబాలు కలవడం. ప్రాబ్లం ఉంటే చెప్తాను కదా, ఎలా ఒప్పించాలో తెలుస్తుంది. నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినరు, మారరు. ఏ కొన్ని ప్రశ్నలకి సమాధానం ఎప్పటికీ దొరకదు. అది ఎందుకు? ఇవన్నీ అడుగుతూ ఉన్న ఈ టైంని కూడా వేస్ట్ చేస్తావా? సమయం లేదు, సమాధానం రాదు. నేను ప్రేమించింది నా కలుటే ఉన్నా నాది కాదన్నప్పుడు ఇవి కాక ఇంకేం వస్తాయి? ఇప్పుడు మనం చివరిసారి కలుసుకున్నాము, అది చెప్పడానికే వచ్చావు కదా. అందుకే క్షణాలు జ్ఞాపకాలను మాట్లాడుతున్నావు కదా. చెప్పు, ఇది నిజం కాదని చెప్పు. హలో బాస్, కీ ఆన్ చేయకుండా కిక్ కొడితే ఎట్లా స్టార్ట్ అవుతుంది?
ఇంకెన్ని రోజులు ఇలా చెప్పేయచ్చు కదా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మన పెళ్ళి అక్కడే చేసుకుందాం. ఏమంటావు? సరేలే, ఇక నేను బయలుదేరుతాను. వెళ్ళాలా? ఇప్పటికే లేట్ అయిపోయింది. డాడీ వచ్చేసి ఉంటారు. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. అర్థం చేసుకో, రేపు కలుద్దాం. అంతేలే, నా మీద ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. అలా ఎలా అనగలిగావు? వెళ్ళిపోతే ప్రేమ లేనట్టేనా? నాకు మాత్రం ఇష్టమా? నిన్ను కలిసిన క్షణం నుంచే నా ప్రపంచమే నువ్వయ్యావు. నువ్వు నాతో లేని రోజు నేను ఈ ప్రపంచంలో ఉన్నా లేనట్టే, బ్రతికినా చచ్చినట్టే. నేను ఈ ప్రపంచంలో ఉన్నా లేనట్టే, బ్రతికినా చచ్చినట్టే. నువ్వు లేకుండా నేను ఉండలేను. హలో, ఏం చేస్తున్నావు నాన్న? ఎలా ఉన్నావు? తిన్నావా? బాగానే ఉన్నానమ్మా. నువ్వు అనుకున్న జాబ్ రాలేదో దిగులు పడుతున్నావా? ఏం పర్వాలేదు, అది కాకపోతే ఇంకోటి. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఆ మాత్రంకి ఎలాగైపోతారా? ఓకే అమ్మా. జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నాన్న. నువ్వు ఎలా ఉంటే మేము ఎలా సంతోషంగా ఉంటాం. ఈ ఆదివారం ఇంటికి వస్తున్నావా? అమ్మా, ఒక నిమిషం లైన్లో ఉండమ్మా. అమ్మా, నాకు జాబ్ వచ్చిందమ్మా. నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. చాలా సంతోషం రా. అమ్మా, నాకు ఇప్పుడే నేను చూడాలనిపిస్తుంది. అవునా? వచ్చేసాయి. వచ్చేప్పుడు నేను పోయినసారి ఇచ్చిన లడ్డూ బాక్స్ మర్చిపో మాకు, సరేనా? సరే అమ్మా. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు ఉంటాయి. వాటిలో కొన్ని క్షణాలను భరించడం చాలా కష్టం అవుతుంది. అందులో ఒకటి, ప్రేమించిన అమ్మాయి మనల్ని వదిలేసి వెళ్ళటం.
ఆ క్షణం ఆ బాధను భరించడం కన్నా చావడం మేలనిపిస్తుంది. కానీ జీవితం చాలా గొప్పది. అనుభవాలతో పాటు అవకాశాలు కూడా ఇస్తుంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని మీ కుటుంబ సభ్యుల్ని శోభకు గురి చేయకండి.